శ్రీశైలంలో టీడీపీ నాయకుడిపై సొంత కుటుంబ సభ్యులు భూ కబ్జా ఆరోపణలు చేశారు. టీడీపీ నేత ఉమామహేశ్వర్ సింగ్ తన ఇంటిని కబ్జా చేయాలని చూస్తున్నాడని ఆయన అన్న కూతురు ఆరోపణలు చేసింది. ఒక వ్యక్తితో తన కుటుంబంపై దాడి చేయించడానికి ప్రయత్నించారని ఆమె ఆరోపించింది. ఉమామహేశ్వర్ సింగ్తో తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని, ప్రభుత్వమే కాపాడాలని మీడియా సమావేశంలో తన గోడును వెల్లడించుకుంది ఆ యువతి. మా బాబాయ్ ఉమామహేశ్వర్ సింగ్ కారణంగా మాకు ప్రాణహాని ఉంది. మా బాబాయ్ మమ్మల్ని, మా తమ్ముల్ని లేకుండా చేసి మా ఇంటిని, మా షాప్ని ఆక్రమించుకోవాలని చూస్తున్నాడు. మా బాబాయ్ టీడీపీ అండని, టీడీపీ సపోర్ట్ని పెట్టుకొని ఎమ్మెల్యే గారి ద్వారా శ్రీనివాస్ రెడ్డి టీడీపీ మండల అధ్యక్షులు వారిని సపోర్ట్గా పెట్టుకొని దౌర్జన్యాలు చేస్తున్నాడు మా మీద. ఆ తర్వాత దేవస్థానం టెండర్ల విషయంలో కూడా అవకతవకలకు పాల్పడుతున్నాడు మా బాబాయ్. మా మరిది ఉమామహేశ్వర్ సింగ్ శ్రీశైల దేవస్థానంలో టెండర్ ఏజెంట్గా పనిచేస్తున్నాడు. దేవస్థానం టెండర్లన్నీ తనవే. ఆ పార్టీ అండదండ చూసుకొని పార్టీ నన్ను ఎవరేం చేయలేరు, అందరు నాకు సపోర్ట్గా ఉన్నారని ఊరు మొత్తం అందరూ దౌర్జన్యాలు చేస్తూ మా మీద కూడా దౌర్జన్యాలు చేపిస్తున్నాడు. మా బాబుని దేవస్థానానికి విరోధిగా చేశాడు. వేరే మతాన్ని పెట్టి మా బాబు ద్వారా చెడు రిపోర్ట్లు వేయించి, మా బాబు ప్రజాపక్షణ రిపోర్టరు కార్తీక మాసం వరకు మా బాబు ద్వారా వేరే వాళ్ళ న్యూస్లు, బ్యాడ్ న్యూస్ అని మా బాబు ద్వారా న్యూస్ ఛానల్ వేయించి మా బాబుకి దేవస్థానానికి యాంటీగా చేశాడు. మా బాబు ఫ్రెండ్స్ ద్వారా మా బాబుకి చెడు వ్యసనాలకు అలవాటు చేసి తన మాట వినేలాగా చేసి మా ఇంట్లో సామాన్లన్నీ కొలగొట్టేసి దాదాపు నాకు 5 లక్షల దాకా నష్టం చేయించినాడు. మా వారు లేరు, మాకుంది ఒక మా ఇంటికి ఆధారం మా అబ్బాయి. మాకు ఇప్పుడు మా అమ్మలు కూడా లేకుండా చేసి మమ్మల్ని చంపాలని ప్రయత్నం చేసి మా ఇంటిని, మా షాప్ని ఆక్రమించాలని చదివిదాలో ప్రయత్నం చేస్తున్నాడు. ఏమని అడిగితే నన్ను ఎవరు ఏం పీకలేరు, నాకు పార్టీ సపోర్ట్ ఉంది, నేను టీడీపీ పార్టీ అభ్యర్థిని, నన్ను ఎవరు కార్యకర్తలు ఎవరేం చేయలేరు. నాకు శ్రీనివాస్ రెడ్డి గారు ఎమ్మెల్యే